హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ట్రిప్ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం కదా, అందరితో కలిసి చాలా మంచి అనిపించింది. అండ్ ఇక్కడైతే చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చినాం. చూడండి, అండ్ ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసినాం. అదండి, పదండి పదండి అని పద. అటెందుకు ఇటే కదా చాక్లెట్ ఫ్యాక్టరీ. అటెందుకు వెళ్తారు? పార్క్కా? బాయ్స్ ఏమో పార్క్ లోపలికి వెళ్ళేది, పారాగ్లైడింగ్ చేస్తామని. మేమేమో చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చినాము. మేమైతే లోపలికి వచ్చేసినాము అంతా చూద్దామని చెప్పేసి. పిల్లల్ని బాయ్స్ మేము చాక్లెట్ ఫ్యాక్టరీ అంటే అంతా ఆడుకునేదో ఉన్నట్టుంది కదా, పారాగ్లైడింగ్ ఎక్కుతామని కావాల్సిన వాళ్ళు ఏమైనా చేసుకుని పార్క్ వెళ్ళలేదు. ఇంకా ఇక్కడ లోపలికి వెళ్తే ఇక్కడ కూడా మొత్తం పిల్లల గేమ్సే ఉన్నాయండి. పిల్లలు వస్తే మాత్రం అసలే వదిలిపెట్టారు. ఇక అమ్మో, ఇంకా మేము అనుకున్నాం పార్కుకి వెళ్ళింది నయమేంద్ర బాబు అని అనుకున్నాము. ఇక్కడ అన్ని స్వీట్స్ అండ్ అలాగే రకరకాల చాక్లెట్స్ ఎంత బాగున్నాయి అంటే మంచిగా ఉన్నాయి. మరి ప్యూర్ చాక్లెట్ అనమాట. చూడండి, పిల్లల కోసం అన్ని కార్ గేమ్స్ ఉన్నాయి, అన్ని వెరైటీ గేమ్స్ అన్నీ పెట్టిర్రు. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ మా వెనకాల వస్తే మాత్రం ఖచ్చితంగా ఆడతామంటారు. చూద్దాం ఏం చేస్తారో. ఇక్కడైతే మేము లోపలికి వెళ్ళిపోయి మొత్తం చూస్తున్నాము. మొత్తం లోపల సైడ్ అంతా అనమాట. మీకు అందుకే అంతా ఒకసారి రౌండ్ చేసి చూపించిన కెమెరాని. ఇంక ఇక్కడైతే మనకి లోపల కెమెరా అస్సలు అలో లేదు. చాక్లెట్ ఫ్యాక్టరీ అని రాసి చూస్తున్నారు కదా. ముందట ఇంకా గేమ్స్ ఆడడానికి కూడా చిన్న చిన్న బొమ్మలు కూడా పెట్టారు. చూడండి, పిల్లల కోసం. ఎంతైనా చాక్లెట్స్ అంటే పిల్లలు అంటే చాక్లెట్సే కదా, అందుకే చూడండి వాళ్ళకు కూడా తెలిసిపోయింది. అందుకే ముందట అన్ని కారు బొమ్మలు అట్లా పెట్టిర్రు. అవి మరి మేము అడగలేదు, అవి అంటే పిల్లల్ని ఆడిచ్చొచ్చా అని చెప్పి. నార్మల్గా ఫొటోస్ అయితే దిగినాం, లోపలికి వెళ్ళిపోతున్నాం. కెమెరా అస్సలు అలో లేదు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి చాక్లెట్ ఎట్లా తయారైతే అనేది మొత్తం ప్రాసెస్ చూపిస్తున్నారు అనమాట. బాల్స్ ఎట్లయితే, ఎట్లా సర్కిల్ అయితే, ఎట్లా అన్నీ ఎలా షేప్స్, ఎన్ని షేప్స్ ఉన్నాయి, అన్ని షేప్స్ ఎలా అయితే అనేది ప్రతి మిషన్ మనకు అన్నీ చూపించారు. ప్లస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసారు. ఇక్కడ మేము వీడియోస్ తీస్తూ ఉంటే వద్దని చెప్పారు. కానీ నేనైతే అసలే వదలను కదా, మీకు తెలిసింది కదా. నేనైతే మెల్లమెల్లగా అన్నీ కవర్ చేసిన అనమాట. ఇక్కడైతే కోకో బీన్స్ చూడండి, కోకో బీన్స్ చెట్లు చూసిరా, అవి అట్లుంటాయి. కానీ మాకు అరకులో ఎక్కడ కోకో బీన్స్ చెట్లు అయితే ఎక్కడ కనిపించలేదు. అండ్ చూపించలేదు మాకు. అసలు అవి ఎక్కడ కనిపిస్తాయో తెలియదు. కోకో బీన్స్ చెట్లు అయితే అక్కడ కోకో బీన్స్ బాగా ఫేమస్ అని అంటారు. అండ్ అలాగే చాక్లెట్ ఫేమస్ అంటారు కదా. కానీ నాకు కోకో బీన్స్ మాకు ఎవ్వరికి కనిపించలేదు. మేము అంకుల్ని కూడా అదే అడిగినాం, అంకుల్ కోకో బీన్స్ మరి చెట్లు ఎక్కడ ఉన్నాయి, మనకు కనిపించలేదు కానీ లోపల ఉంటాయని చెప్పారు. ఇక్కడైతే ప్రాసెస్ అంతా చూపిస్తున్నారు. తెంపుకొచ్చి తర్వాత ఎండబెట్టి వాటిని ఇంకా స్టోర్ చేసి తర్వాత చాక్లెట్ ఎట్లా తయారు చేస్తున్నారు అనేది. అండ్ ఇలా ఇక్కడ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 60 రూపీస్ అనమాట. ఆ 60 రూపీస్ ఒక్కొక్క టికెట్కి ఒక్కొక్కరికి ఎవరిది వాళ్ళ టికెట్కి ఒక చాక్లెట్ అనమాట. మేమైతే పిల్లలు రాకముందే చాక్లెట్స్ తీసేసుకొని తినేస్తున్నాము. చాక్లెట్ ఫ్యాక్టరీ చూస్తున్నాము. అక్కడ చూసుకుని ఇక్కడ మనకి ఎట్లా ఉంటుంది, అంత ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తారు. తర్వాత టికెట్ కూడా చాక్లెట్ ఇస్తారు. ఇలా ఉంది అయితే తీసేస్తున్నాము. పిల్లలైతే ఎవరు లేరు అని మేము తీసుకొని ఫోటో తీద్దాం. మా ఫ్యాక్టరీ ముగ్గురు సరిపోయినారు మంచిగా. మేము తీసుకున్నాం, తిన్నాం కూడా. అన్న తీసిన నీకు మస్తు సపోర్ట్ చేస్తాను. ఏం కావాలన్నా అది ఇచ్చేసి ఇగో ఈ సరిపోయి. ఇలాంటిది ఇంకోటి తీసుకో కావాలంటే. ఇగో ఇలాంటిది చిన్నది, మా వాళ్ళు చిన్నవి అటుకడు ఉన్నాయి కదా, తీసుకోండి. అటు కావాలంటే అది ఇక చాలు ఇక చాలు. మా వాళ్ళు చాక్లెట్లు తినడం ఒకటే చాలు. ఇంకెన్ని తీసుకుంటారు? ఇక్కడ ఉన్న కొద్ది అట్లనే వేస్తారు. పోదాంపా వాళ్ళంతా. చెప్పినా కదా, పిల్లలు వస్తే అస్సలు ఉక్కోరని చెప్పేసి ఫస్ట్ వచ్చుడే బొమ్మల దగ్గర కాదు కానీ ఈసారి చాక్లెట్స్ దగ్గర కురికిర్రు. పోయి నాకిది ఉన్న చేతులు ఎన్ని ఉన్నా కానీ మళ్ళీ కావాలని అన్ని ఫోటో దిగుతుంది. కుట్టిన ఎన్నిసార్లు అడిగినా బ్రతిమలాడినా సరే అసలే దిగదు. ఒకసారి చూడండి దాన్ని, పోజులు చూడండి, దాన్ని చూడండి ఇట్లా నిల్చున్నదో. ఫోటోస్ అంటే చాడు ఎలర్జీయో ఏమో మరి, అసలే ఫోటో దిగది. ఇవ్వండి, ఇక్కడైతే చాక్లెట్ ఫ్యాక్టరీ చూసుకున్నాము. నువ్వే చాక్లెట్ సరిగ్గా దిగలే మాకు. ఏంటి ఏం చాక్లెట్ అని వాళ్ళే చూడు ఎంత మంచిగా తీసిన. ఇది కాదు, ఇదిగోండి ఇక్కడైతే ఇక్కడైతే చాక్లెట్ ఫ్యాక్టరీ చూసేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాము. అందరూ ముందు వెళ్తున్నారు, మేము ఇంకా వెనకాల వెళ్తున్నాము. ఇంకా అలసిపోయినాం. నిన్న ఫుల్ కాలు నొప్పులు, ఇవాళ కాలు నొప్పులు. ఇంకా అరకుకి అయితే వెళ్ళలేదు. అరకుకి వెళ్దాం అంటే వచ్చేసినాం కానీ ఇంకా అసలు నేను దగ్గరికి వెళ్ళలేదు. రేపు మార్నింగ్ వెళ్తాము మొత్తం అక్కడికైతే. ఇప్పుడు ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాము. ఇక రూమ్కి వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి అందరం అయితే రూమ్కి వెళ్ళిపోతున్నాము. పదండి, ఎక్కండి. మళ్ళీ ఏమైందంట, ఎక్కండి. చాక్లెట్ ఫ్యాక్టరీ చూసుకుని అయితే ఇక్కడ రిసార్ట్స్కి అయితే వచ్చేసినాం. ఇదిగోండి పదండి, దిగండి అన్న మెల్లగా. అవునా, సూపర్. పదండి ఇక దిగండి. ఇదిగోండి దిగేసినాము. మొత్తానికి అయితే ఇందులోనే రిసార్ట్స్లోనే ఉంటాం కావచ్చు మేబీ.
ఇంక ఇక్కడైతే రిసార్ట్స్కి వచ్చేసినాం, సిటీకి దూరంలో అనమాట. చాలా అంటే చాలా బాగుంది రిసార్ట్స్ అయితే. ఆ నేచర్ మధ్యలో ఉంది కదా రిసార్ట్, చాలా బాగుంది. అసలు చూసిన కొద్ది చూడబుద్ధి అవుతుంది. ఎవరైనా గూగుల్లో కానీ అలాగే యూట్యూబ్లో మేబీ ఉండొచ్చు. ఇది రిసార్ట్ చాలా బాగుంది. మనకు అక్కడ ఇక ప్రైజెస్ అంటే ఇక రూమ్ రెంట్ 2500. మేము కొంచెం సింగిల్ బెడ్రూమ్స్ తీసుకున్నాం కాబట్టి మాకు 2500 అలా 4 రూమ్స్ తీసుకున్నాం అనమాట. ఇంక ఇక్కడైతే పిల్లలు ఫస్ట్ చూసుడే ఇక్కడికి వచ్చి ఆడుతున్నారు చూడండి అన్ని గేమ్స్ అయితే. రిసార్ట్స్కి అయితే వచ్చినాము. అవి రిసార్ట్స్ అక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు. రిసార్ట్ తీసేసుకున్నాము. ఇదైతే రిసార్ట్ ఇంకా ఇదైతే రిసార్ట్ తీసుకున్నాము. 4 రూమ్లకి 10,000 అంట. మంచిగా బడ్జెట్ ఉండాలి తీసుకోవాలంటే. 10,000 పెట్టయితే 4 రూమ్లు తీసుకున్నాం. ఇక్కడైతే పార్క్ వచ్చేసినాం. పిల్లలేమో ఇక ఎంజాయ్ చేస్తున్నారు. చాక్లెట్ ఫ్యాక్టరీ తీసుకున్నాం, అన్నీ చూసేసుకున్నాము. ఇంకా రేపు కొంచెం వ్యూ పాయింట్ ఉంది, అది అక్కడ చూసుకొని చాప్రాయి చూసుకొని బుర్రా కేవ్స్ తీసుకొని అటు నుంచి అయితే వైజాగ్ అనమాట. అదే వైజాగ్ వెళ్ళేసి ట్రైన్ ఎక్కి హనుమకొండ. ఇక్కడైతే పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. పిల్లలు ఒకటే ఇంకా ఆగుతారా వాళ్ళు ఏది ఆగినా కానీ చూడండి ఫుల్ ఉంది, మస్తు ఉంది. ఇక్కడ పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి ఎక్కడికి వచ్చినా స్లైడ్, అలాగే ఉయ్యాలలు జంపాలలు ఇవే కదా. వచ్చే స్లైడ్ ఎక్కిరు. మీకు ఇక వ్యూ మొత్తం చూపిస్తుంది చూడండి. మొత్తము రిసార్ట్స్ నుంచి ఇటు సైడ్ అంతా, బ్యాక్ సైడ్ అంతా కొండలు. ఎంత బాగుందంటే మళ్ళీ ప్లేస్. అలాగే రిసార్ట్స్లో కూడా మంచిగా చెట్లు అవి ఇవన్నీ సూపర్గా పెట్టిరు. అసలు మంచిగా అన్నీ ఉన్నాయి చూడండి. అదిగోండి ఇదిగోండి మా పిల్లలు అయితే ఇక్కడ పార్క్కి వచ్చిరుగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, ఆడుతున్నారు చూడండి. అవి ఉయ్యాలలు పోయి ఊగుతున్నారు. మీకు రిసార్ట్స్ చూడండి. రిసార్ట్స్ మంచిగా రిసార్ట్స్ ఇక్కడ ఎక్కడ ఉన్నాయంటే పెద్ద రిసార్ట్ ఎక్కడుంది తెలుసా? మొత్తం కొండలు, వెనక కొండలు చూస్తున్నారా? అబ్బా మస్తు ఉంది. కొండలు వెనక మొత్తం కొండలే. చాలా కూల్గా ఉంది. ఇప్పుడే కూల్గా ఉందంటే ఇక మస్తు కూల్గా అయితే ఉంది. ఎండ కొట్టినప్పుడు మనకు నార్మలే, కానీ ఇప్పుడు ఈవినింగ్ అయింది కాబట్టి కూల్గా ఉంది. మా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అదిగోండి సూపర్గా మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్ అంటే సూపర్ ఉంది వ్యూ అయితే. వాళ్ళందరూ నిలబడ్డారు. ఓకే సూపర్. అరే 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 తిప్పండి, తిప్పుతూనే ఉండండి, తిప్పుతూనే ఉండండి. మస్తు ఉంది, మంచిగా తిరుగుతున్నారు కదా, తిరగండి, తిప్పుతూనే ఉండు బాబాయ్. అమ్మా అమ్మా సూపర్ ఉంది. మా వాళ్ళందరూ ఉయ్యాలలో ఊగుతున్నారు. అదిగోండి మంచిగా ఊగుతున్నారు. మహారాణుల్లాగా మంచిగా కూర్చొని మహారాణుల్లాగా. అంతేనా? ఎంత ముద్దుగా కూర్చొని ఊగుతున్నారు చూడండి మా వదిన వాళ్ళు. కూర్చుంటా. ఇరగదు కదా, ఇరగదు కదా. అదే మరి ఇరగదు కదా, ఇరగకుంటే ఓకే. నేను కూర్చోవాలా? నువ్వు ఊపుతావా? అబ్బో ఏంటి డాడీ? డాడీ చూడండి, ఇద్దరు ఇటు చూడండి. ఇక్కడ బంటి మా ఇద్దరు ఉయ్యాలు ఊపుతున్నాడు చూస్తున్నాను. మస్తు ఊపుతున్నాను నిజంగా. సెట్ అయినా పడుతున్నాను. నాకు బంటి మమ్మల్ని ఊపుతున్నాడు. ఉయ్యాలు చూస్తున్నారా? అటు అటు వాళ్ళు పాట పాడుతున్నారు మమ్మల్ని. ఇంకా ఉయ్యాలు లూగిన తర్వాత మాకు కూడా ఎందుకో స్లైడ్ జారాలనిపించింది. పదండి పోదామని చెప్పేసి మేము వెళ్తున్నాం చూడండి. ఎక్కడైతే ఎక్కినా కానీ మస్తు హైట్కి ఉంది. ఎంత భయమైంది తెలుసా అండి అసలు. దిగేటప్పుడైతే ఇట్లా గట్టిగా పట్టేసుకొని అటు ఇటు కాళ్ళు పెట్టేసి మెల్లగా దిగిన. ఒక్కసారి ఫస్ట్ జారేటప్పుడేమో ఫుల్ భయమైంది. దాని తర్వాత రండి అని మళ్ళీ వాళ్ళని పిలుస్తున్నా నేనైతే. మా చెల్లి ఏమో పైకి రావడానికి ఫుల్ భయపడుతుంది. ఫుల్ అంటే ఫుల్ భయపడుతుంది. నేనే భయపడ్డా ఫస్ట్ పెద్ద. తర్వాత చెల్లె నుండి ఏం కదరా, ఏమంత భయం లేదని చెప్పేసి అంటున్నా. ఫస్ట్ అయితే బంటిని వదిలేసిన, మరిది పట్టుకున్నారు. తర్వాత ఇంకా నేను జారుతున్నా చూడండి. నన్ను చూడండి జారేటప్పుడు అటు ఇటు కాళ్ళు గట్టిగా పట్టుకొని, అటు ఇటు చేతులు గట్టిగా పట్టుకొని, తర్వాత కాళ్ళతోనే ఆపుకుంటూ మెల్లగా జారుతున్నా చూడండి. అదో జారినట్టు పెద్ద, అసలు జారినట్టు కూడా అనిపించలేదు చూడండి. తర్వాత రండి ఏం కాదు రండి అని మళ్ళీ వీళ్ళని పిలుస్తున్నా. మా వారిని వెనకాల, మా వారిని అసలే వదిలిపెట్టలేదు. రా ఆయన అని అంటే ఆయన దాన్ని పట్టుకొని గట్టిగా జారినట్టున్నాడు. చేతులు అన్నీ మండినట్టున్నాయి. వచ్చి ఇది ఇట్లా అంటున్నాడు. బంటిని ఇక్కడ పట్టుకున్నాడు. తర్వాత మా వాళ్ళని అందరినీ రండి జారమన్నా కానీ వాళ్ళందరినీ పిలుచుకొని మరి తీసుకుపోయినా అనమాట. అది చూడ్డానికి ఏమో హైట్ ఉంది, మస్తు భయం అయ్యేటట్టుంది. తర్వాత జారితే మనకు అంత ఏమనిపిస్తలేదు. ఫస్ట్ టైం భయంగా ఉంది. ఒక్కసారి జారినామంటే ఇక జారుకుంటుండే అనమాట. అందరం కలిసి ఫుల్ ఎంజాయ్ చేసినాము.
అమ్మో స్విమ్మింగ్ ఏ జరగండి సైడ్కి జరగ అక్క సైడ్కి జరగ చెప్పులు ఫస్టా మస్తు తీసిన నేను జాగ్రత్త ఎక్కండి మాలా చిట్టి ఇప్పుడు ఇద్దరు రావాలి మాలా చిట్టి ఏ అట్లనే అనిపిస్తుంది కానీ అట్లా అనిపిస్తుంది కానీ ఏమన్నా ఉందా ఏం లేదు కాదు ఇప్పుడు జయక్క భయపడ్డ జయక్కనే వచ్చేసి వాడు వస్తున్నాడు పట్టుకురా వాడు ఏ రండి పోదామా మాలా కమాన్ మెల్లగా మాలా కమాన్ సూపర్ అయిపోయా రారా చిట్టి ఫస్ట్ భయం అవుతుంది చిట్టి తర్వాత ఏమనిపిస్తలేదు రావే అరే రావే వదిలే ఏం కాదు వదిలే ఏం కాదు వదిలే అట్లేంటిదే జారుడు ఇదేం జారుడు అని ఇట్లేం జారునావు చిట్టి ఇదేం జారుడు మళ్ళా రాపో ఓకే స్విమ్మింగ్ పూల్ అరే చల్లగా లేవా బేటా ఏ కుట్టి చల్లగా ఉన్నాయి కదా అరే ఎందుకు నాన్న చాలా చల్ల అట్లనే పోతారా ఏ ప్యాంట్ తీసేయి అరే చల్లలే అరే మాట్లాడుకోవద్దు ఏంది అరే ఏందిరా నువ్వు ఏ పొమ్మని దిగుమను బంటి ఏం కాలే అయ్యో భయపట్టించారు వాడిని సరే ఏం కాలే ఓకే ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్లో ఫుల్ ఆడుకున్నారు పిల్లలు అందరం అయితే అప్పుడు మేము 5:30 వరకు అట్లా లోపలికి వెళ్ళినప్పుడు పిల్లలందరూ వెళ్ళినప్పుడు చీకటి లేకుండే కొంచెము దాని తర్వాత చీకటి అవుతున్న కొద్ది లైట్స్ వేస్తున్న కొద్ది పూల్ చూడండి స్విమ్మింగ్ పూల్ ఎంత మంచిగా కనిపిస్తుందో అసలు వెళ్ళాం అనుకున్నాము బాయ్స్ చేస్తారు కావచ్చు అనుకున్నా కానీ చూస్తే ఇక పక్కన చెల్లె ఉండి అక్క మనకి మళ్ళీ ఛాన్స్ రాదు వెళ్దాం పదండి అని అంటే అందరం కలిసి వెళ్ళినాం చూడండి ఎట్లా ఆడిరంటే పిల్లలందరూ అసలు మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసారు అసలు ఒక్కరికి కూడా స్విమ్మింగ్ రాదు మాకైతే ఆ కొంచెం లోతుకు పోయినా కొద్దేమో మునిగిపోతున్నాము పైన ఎట్లా వస్తున్నామంటే అటు నుంచి ఇటు కాళ్ళతోటి కొంగలు వస్తాయి చూడండి అటు నుంచి ఇటు బాతులు కొంగలు అట్లా ఈదుకుంటూ వచ్చినట్టు అటు నుంచి ఇటు నుంచి అటు ఈదుకుంటూ పోయినాము మంచిగా అనిపించింది అది చూడండి అగో చెల్లె అదే అంటుంది కొంగలు బాతులైనా మంచిగా పోతాయి అక్క ఇదేం పోడు ఇదేం వచ్చుడని ఫుల్ నవ్వుకున్నాం అనమాట కొంతసేపు అయితే ఇక ఎంత 5:30 6 స్టార్ట్ చేసి 7:30 8 వరకు అక్కడే ఉన్నాయి తర్వాత ఇంకా రూమ్కి అయితే వచ్చేసినాము ఇదే రూమ్ అనమాట ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయినాము ఫ్రెష్ అప్ అయిపోయి అయితే నైట్ ఇంకా ఫైర్ క్యాంప్ ఒకటి అరేంజ్ చేసినాం అనమాట ఇదంతా రూము ఇంకా ఇవాళ వీడియో అయితే ఇది మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాము స్విమ్మింగ్ పూల్లో కానీ అక్కడ కానీ ఇది అనమాట వీడియో వచ్చేసి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బంటి అల్లరి చేస్తున్నాడు ఫోన్ ఏమని గుంజుకుంటున్నాడు ఇగో ఇదండి బంటి బాయ్ చెప్పు బాయ్ వాడు ఫోన్ గుంజుకుంటున్నాడు అందుకే అండి బాయ్ అండి ఓకేనా